పట్టణ పరిసరాల్లోని పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు నైతికత, ఆధ్యాత్మికత, జాతీయ సమైక్యతపై అవగాహన కల్పించాలని ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నవంబర్ నెల సమావేశాన్ని కార్తీక వన సమారాధనగా సోమవారం నిర్వహించారు. రూరల్ మండల గ్రామం పెద్దరావూరులోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఈ నెలలో జన్మదినోత్సవం జరుపుకోనున్న సభ్యులు పావులూరి రాంబాబు, రామినేని భుజంగరావు, యలవర్తి సుభాష్ చంద్రబోసును సత్కరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ మారవతు సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన్ను సత్కరించారు. పాఠశాల విద్యార్థులకు ఆధ్యాత్మికత, నైతికత, జాతీయ సమైక్యతపై అవగాహన సదస్సుల నిర్వహణకు తీర్మానించారు. సంఘ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించారు. కార్యదర్శి కావూరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పావులూరి రాంబాబు, సంయుక్త కార్యదర్శి రామినేని భుజంగరావు, కోశాధికారి పర్చూరు మల్లికార్జునరావు పర్యవేక్షించారు. ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నవంబర్ సమావేశాన్ని మేము పెదరావూరులోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. మా సమావేశంతో పాటు కార్తీక వన సమారాధన కూడా మేము జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ సమారాధన జరుపుకోవడంలో మాకు వెంపటి సత్యనారాయణ గారు చాలా చక్కగా దీన్ని నిర్వహించడం జరిగింది. వారికి మా సంఘం తరపున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన జీడీసీసీ బ్యాంక్ ఎక్స్ చైర్మన్ అయినటువంటి ఎం సీతారామయ్య గారు, పెదరావూరు వాస్తవులు, వారు దీనికి ముఖ్య అతిథిగా హాజరై మాకు అభినందన తెలియజేయడం జరిగింది. వారికి సభాముఖంగా వారి సహాయ సహకారాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మేము నవంబర్ నెలలో ఎవరికైతే జన్మదినాలు ఉన్నాయో, బర్త్డేస్ ఉన్నాయో, పావులూరి రాంబాబు గారికి, వై సుభాష్ చంద్రబోస్ గారికి, రామినేని భుజంగరావు గారికి కూడా మేము ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భవిష్యత్తులో కూడా మా అసోసియేషన్ ఏదైతే ఉందో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. సీనియర్ సిటిజన్స్ యొక్క సర్వసభ సమావేశం ప్రతి నెల జరిగేటువంటి విధంగానే పెదరావూరులో జరుపుకోవటం నిజంగా ఒక విధంగా మాకు ఈ కార్తీక సోమవారం రోజున జరుపుకోవటం కూడా మాకు కూడా శుభసూచకంగా భావిస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ వారి యొక్క అనుభవాలని సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించడం కూడా మంచి పరిణామం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ సీనియర్ సిటిజన్స్కి ఒక సొంత భవనం నిర్మించుకోవడానికని వారి సమాజంలో ఏ విధమైన సేవలు ఇంకా పెంచుకోవాలనే దాని మీద కూడా చర్చించడం ఈరోజు జరిగింది. ఈ విధంగా వారు సీనియర్ సిటిజన్స్ తమ ఆరోగ్యానికి సంబంధించిన సలహాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనని తెలియజేస్తూ ఈ సమావేశం ఇక్కడ జరుపుకోవడం